Tony Celebrities with their fans special episode లో ఇప్పుడు ఒక బీట్ బాక్సింగ్ సెగ్మెంట్ తో మా రమేష్ గారు రెడీగా ఉన్నారు. అసలు ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు మీరు చూసి చెప్పండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రమేష్ గారు ఫ్రమ్ వైజాగ్. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రమేష్ కుమార్, బీట్ బాక్స్ ఆర్టిస్ట్ ని, వైజాగ్ నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు మీ ముందు ఒక డిఫరెంట్ గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి రియల్ మ్యూజిక్ ని వాయిస్ ఇస్తే ఏ విధంగా ప్రజెంట్ చేయొచ్చు చేసి వినిపించబోతున్నాను. నెక్స్ట్ శ్రీ మంజునాథ సాంగ్ మీ అందరూ తెలిసే ఉంటుంది. అయితే మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇక స్టేజ్ మీద కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ లో కానీ ప్రొఫెషనల్ సింగర్స్ కి ఆర్కెస్ట్రా అవైలబుల్ లేకపోతే కొరేక ట్రాక్ మ్యూజిక్ వేసి సింగింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేనేంటంటే రివర్స్ మ్యూజిక్ నేను చేస్తాను, సాంగ్ అక్కడ నుంచి వస్తుంది. డైరెక్ట్ గా వేదిక మీదకి తీసుకొచ్చేద్దాం. రెడీనా? మహాప్రాణదీపం శివం శివం మహోకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాతకం సౌరగాధం మహాగాధిబీజం మహాదేవగేయం భవానీ సమేతం భజే మంజునాథం. ప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిశంకరం చతుర్ధరి సంగమం పంచభూతాత్మకం చక్షత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దగదిశాసురిమలం
రమేష్ గారు ఫ్రమ్ వైజాగ్. వాట్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది సెలబ్రిటీ ఫ్యాన్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ కి ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు మనతో పాటు. అండ్ వాళ్ళు కూడా ఈ పర్ఫార్మెన్స్ చూసి అసలు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. సుహాసిని గారు, మ్యూజిక్ అద్దరిపోయింది, మామూలుగా కాదు, ఇర్రగా తీసేశారండి. థ్యాంక్ యూ సుహాసిని గారు. శోభా గారు, రమేష్ గారు చాలా అంటే చాలా 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 బాగా పాడారు. ఐఎమ్ అ వెరీ డివోటీ. ఎస్పెషలీ ఈ డివోషనల్ సాంగ్స్ అంతా చాలా వింటూ ఉంటాను అన్నమాట. ఆ సాంగ్ తోటి పాటు వింటూ ఉంటే అసలు నిజంగా మీరు సపరేట్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ అస్సలు అనిపించలేదండి. నిజంగా ఆసమ్. ఇలాంటి ఒక టాలెంట్ ని చూస్తూ ఉంటే అఫ్ కోర్స్ అరే మనం నథింగ్ రా అని అనిపిస్తుంది. అంత మంచిగా పాడారు అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇట్స్ వెరీ నైస్. అవును, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాక్టీస్ నడుస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. మిమిక్రీలో ఫైర్ సౌండ్స్, ట్రైన్ సౌండ్స్, అదేవిధంగా మా గురువు గారు నెర్రెల వేణుమాధ గారు వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మిమిక్రీలోని మ్యూజిక్ ఎందుకు చేయకూడదని రియల్ మ్యూజిక్ ని నేను నేర్చుకుని 25 సంవత్సరాలుగా ఎన్నెన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ మీద నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అందరికీ నేను చాలా స్పెషల్ గా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను మేడం. And finally now over to Indraja garu. It's undoubtedly a breathtaking performance అండి. మా మధ్య తాగుబోతు రమేష్ గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన ఇంతకాలం బీట్ బాక్సింగ్ అని చెప్పి ఒకటి చేసి మమ్మల్ని ఏమార్చారండి. నేను అదే బీట్ బాక్సింగ్ అనుకుంటున్నాను. నిజంగా మీరు చేసింది విన్నాక అయ్యో ఇలా చేయాలా అని అనిపించింది నాకు. ఊపిరి బిగించి ఒక 2 స్వరాలు పాడడానికే ఇక్కడ అసలు చాలా కష్టమైపోతుంది. అందులోనూ మీరు శివుడి సాంగ్ పాడినప్పుడు బీట్ బాక్స్ చేస్తూ మధ్యలో శంఖం మోగిస్తూ ఒకవైపు ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్, ఎంటర్టైనింగ్, బట్ అట్ ద సేమ్ టైం నాకు చాలా టెన్షన్ వచ్చేసింది మీకేమైపోతుందా అనేసి. ఎందుకంటే ఆ గుండె కొట్టుకోవాలి కదండి, దానికైనా మీరు ఒక గ్యాప్ ఇవ్వాలి కదా. అన్బిలీవబుల్ అండి. మేమైతే మాత్రం మెస్మరైజ్డ్. ఈరోజు చూసింది జస్ట్ 40% మేడం, ఇంకా 60% టాలెంట్ ఇంకా ఉంది. ఆయన 40% చేశాడు కదా, మిగతా 60% చేయడానికి మా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మేడం. ఎవరు? బీట్ బాక్సింగ్ లో అగ్రగణ్యులు. వాడు ఎవడో తెలుసా? ఎవరు? మిస్టర్ చిత్తూ. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఈయనది చూసిన తర్వాత కూడా మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఒక్కసారి మనోడు బీట్ బాక్సింగ్ చేశాక మీరు అన్ప్రిడిక్టబుల్, డౌటబుల్, ఎక్స్పెక్టబుల్ అన్ని ప్రిడిక్టబుల్ చెప్తారు. ఇప్పుడు పాములు పట్టేవాడు నాగస్వరం ఊదిస్తాడు కదా, అది ఒట్టి నాగస్వరం కాకుండా పాటలు పాడితే దానికి నాగస్వరం వదాలి. నాగస్వరంలో పాటలు పాడాలి, అంతే కదా? అంతే. ఓకే, నీకు ఇష్టమైన పాట పాడు, చాయిస్ నీదే. జనవరి మాసం. ఇంకొంచెం గట్టి కొట్టుకురా పోతావు. రాంబాయి నీ మీద నాకు మనసాయరా. భాస్కర్ అర్జెంట్ పావును చంపియాలరా. ఇదేమిటమ్మా ఆకలేస్తే అన్నం పెడతా, అరిసేస్తే ఆయిల్ పెడతా, మూడేస్తే ముద్దులు పెడతా. చిన్నోడా ఇంద్రజ గారు ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జ్మెంట్ ఇస్తారా? అన్ప్రెడిక్టబుల్, థ్యాంక్ యూ అమ్మా, డిస్ప్యూటబుల్, అన్వాంటెడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అమ్మా.